టు బి ఫ్రాంక్ దేవర సినిమా బాగుంది. సోషల్ మీడియాలో ఎందుకు దాన్ని అంత నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నా నాకు అర్థం కాలేదు. అసలు రాంగ్ ఇది తప్పు, చాలా తప్పు ఇది. ఎందుకంటే మూవీ యొక్క డబ్బు గవర్నమెంట్ కి వెళ్తుంది, ఆ విధంగా చూసుకుంటే తప్పది. అండ్ ఇందులో స్టోరీ ఏంటి అని అంటే అమాయకమైన ప్రజలను సాంఘిక విద్రోహక శక్తులకు వాడుకున్నారా అనేటువంటిది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ లో ఎన్టీఆర్ గారు కొండ మీద ఉన్నారా, లేకుంటే కొండ కింద ఉన్నారా, లేకుంటే దేవర కోసం వర కోసం దేవర వచ్చాడా, లేకుంటే ఈ ఇద్దరిని చంపడం కోసం సైఫ్ అలీ ఖాన్ వచ్చారా అనేటువంటిది కథ. అయితే ఈ కథకి ప్లస్ పాయింట్ ఏంది అని అంటే స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే రాయడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి మనం ఎన్టీఆర్ గారి యాక్షన్ పక్కన పెట్టేసుకుంటే సైఫ్ అలీ ఖాన్ గారి యాక్షన్ కూడా బాగానే ఉంది. ఓవరాల్ గా సినిమా బాగుందన్నా. నాకు నచ్చింది ఒకటే సాంగ్, అది ఎందుకు వచ్చిందో ఎందుకు తిరిగిందో సాంగ్. ఆ సాంగ్ వదిలేస్తే మిగతా అంతా బ్రహ్మాండంగా మూవీ. అండ్ ఒక మనిషి 3 ఫ్లేవర్లు. పార్ట్ 1 దేవర క్యారెక్టర్ ఉంటదన్నా, ఒకటే వ్యక్తి 2 మాడ్యులేషన్ లో ఆన్ ద స్పాట్ లో ఆ వాయిస్ బేస్ తో మాట్లాడతాడు. దాని తర్వాత ఒక డైలాగ్ ఉంటది, నాన్న ఎంతసేపు నా తాత ముత్తాత కథ చెప్తావే, నా కథ నా దేవర కథ చెప్పు అని అంటే రియల్ లైఫ్. కొడుకు ఏమనుకుంటాడు, నా తండ్రి సూపర్ హీరో అనుకుంటాడు. బట్ ఇదేంటంటే ఆ తండ్రి అంటాడు, నేను అంత గొప్ప పని ఏం చేసుకోలేదులే అని చెప్పేసి ఆడికి కట్ అవుతుంది. అది చిన్న పాయింట్, ఎంత పెద్ద అర్థం ఉంటుంది తెలుసా. ఓవరాల్ గా సినిమా మటుకు బ్రహ్మాండం ఉందన్న, చూడొచ్చు. మీరు ఇంకా ఓవర్ ఎక్స్పీరియన్స్ తో పోతే ఏం చేయలేము. ఓకే, థ్యాంక్ యూ.